ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆ సాయినాథుని ఆశీస్సుల ద్వారా మీరు కూడా సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిబాబా గారు ఈరోజు మనకు ఏమని సందేశం ఇస్తున్నారంటే కనుక, బిడ్డ నీవు ఇక్కడ నా అరచేతిని తాకి నీకు ఏ సమస్య ఉందో నాతో చెప్పు, నీకు వెంటనే ఆ సమస్య నుంచి విముక్తి కలిగిస్తాను అని సాయిబాబా గారు మనతో ఈ సందేశాన్ని అందిస్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్పారు, ఈ సందేశాన్ని మనకు ఎందుకు అందిస్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ వీడియోని చూస్తున్నారో వారు సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తల్లి, ఎప్పుడైనా మనసు బాగా బాధపడినప్పుడు, ఏవైనా సమస్యలు నిన్ను పట్టి పీడిస్తుంటే, ఎవరికైనా వినిపించకపోతే ఒక్కసారి నీ మనసు మాటల్ని బాబా చెవిలో వేసేయి. అమ్మా, ఏమైనా మంచి విషయాలు చెప్పు తల్లి, నా జీవితంలో ఓ వెలుగు చూపు బాబా అని నీ మనసుతో మాట్లాడేలా ప్రేమగా పిలువు. సాయిబాబా గారు మన మాటల్ని ఎప్పుడూ వింటారు. మనం ఎంత చిన్నదిగా, శూన్యంగా అనిపించుకున్నా ఆయన దృష్టిలో మనం ఎప్పుడూ గొప్పవాళ్ళం. బాబా ప్రేమకి సరిహద్దులు ఉండవు తల్లి. మనం ఒక్కసారి పిలిస్తే చాలు ఆయనను దగ్గరగా అనుభూతి చెందగలం. ఒక విషయాన్ని ఒక కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి. ఒక చిన్న ఊర్లో ఉండే పద్మమ్మ గారి జీవితం అందరికీ శిక్షణగా నిలిచింది. ఆమెకు భర్త చిన్న వయసులోనే వదిలేశాడు. 2 పిల్లలు చూసుకుంటూ కష్టాల్లో జీవించింది. బాబాని నమ్ముకొని ప్రతిరోజు ఒకే మాట చెప్పే తల్లి, బాబా నీవు ఉన్నావు కదా, నాకింకా ఏదైనా కావాలంటే నీవే చూపించాలి అని చెప్పేది. ఆత్మవిశ్వాసం, బాబా మీద నమ్మకం ఆమెను నిలిపింది. ఆమె పిల్లలు చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇదంతా సాయిబాబా కరుణ వల్లే జరిగిందని పద్మమ్మ గారు చెప్తారు. బాబా, నేనెప్పుడు బోలెడని బాధల్లో ఉన్నాను, ఎవరు వినిపించుకోవడం లేదు, నీ దగ్గరే నా ఆశ బాబా అని నీవు కూడా బాబా ఎదుట మోకాలి మీద పడి మొక్కితే ఆయన హృదయం కరిగిపోతుంది. బాబా మన మాటలను వినడమే కాదు తల్లి, మన ఊహలకు దాటి ఆలోచిస్తారు. ఏ ఒక్క పిలుపు వృధా అవ్వదు. కొన్నిసార్లు మనకు సమాధానం ఆలస్యంగా వచ్చినట్టు అనిపిస్తుందే కానీ ఆయన సమయంలోనే సరైన విధంగా మంచిగా జరిగేలా చేస్తారు. నమ్మకం ఉంచు తల్లి. బాబా ఒకసారి చెప్పిన మాట ఇది తల్లి. అదేంటంటే, బిడ్డ నేను అడగని దానిని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, కానీ నా భక్తుడికి సమయం రావాలి అని ఎదురు చూస్తే అప్పుడు మాత్రమే నీవు నాకు అందువల్లే కనిపిస్తావు. ఎంత గొప్ప మాట కదా తల్లి. మనం ఎంతో తప్పించి కోరినది కాకపోతే కూడా మన బాబా ఇచ్చేది మంచిదే తల్లి. అదే నిజమైన ప్రేమ. ఆయన మన జీవితాల్లో అన్ని దారులు చూసుకొని మన కోసం ఉత్తమమైన దారినే తీసుకుంటారు. తల్లి, ఒక్కసారి నీవు నీ జీవితంలో జరిగిన విషాదాన్ని ఒక పేజీలో రాయాలనుకున్నా నువ్వు చూస్తావు. అది అంతటి కష్టం కాదు. బాబా ఉన్నప్పుడు కష్టం తాత్కాలికం, శాశ్వతం కాదు. ఈ రోజున నీవు ఏడుస్తున్నా రేపు నవ్వుతావు. నీవు తనను విడిచిపెట్టకపోతే బాబా ఎప్పటికీ నీ చేతిని వదిలిపెట్టాడు. ఒక్క నిమిషం కూడా అనుకున్నా నీవు ఒంటరిగా లేవు తల్లి. ఒక సాయి భక్తురాలి జీవితంలో సాయిబాబా గారు చూపించిన మిరాకిల్ని ఒకసారి మనం విందాం తల్లి. ఒకసారి బాబా భక్తురాలు లలితమ్మ గారు తమ పాపకి హార్ట్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఆమె ప్రపంచమంతా ఆగిపోయింది. డాక్టర్లు కూడా ఆశలు వదిలేశారు. కానీ ఆమె ఏడ్చింది బాబా ఎదుట. బాబా, నేను ఏం చేసుకోవాలో తెలియడం లేదు, నా బిడ్డ బతకాలి అని మనసారా మొక్కింది. ఆశ్చర్యంగా ఆమె పాపకి ఆపరేషన్ అవసరం లేకుండా హెల్త్ బాగుపడింది. అది బాబా కృప మాత్రమే తల్లి. తల్లి, బాబా కొన్నిసార్లు మనకు ఇస్తున్నది పరీక్షల రూపంలో ఉంటుంది. మనం హీనంగా అనిపించే సమయంలోనే బాబా మన శక్తిని పరీక్షిస్తారు తల్లి. మనం విరమించకుండా ముందుకు సాగితే ఆయన తప్పకుండా వరం ఇస్తారు.
దానికి బదులు ఆయన్ను నిందించకుండా కాస్త ఆయనకు సమయం ఇవ్వగలిగితే మన జీవితం ఎలా మారుతుందో మనమే చూస్తాం. ఒక్క మాట తల్లి, బిడ్డ ఏమైనా మంచి విషయాలు చెప్పు తల్లి అని సాయిబాబా అన్నప్పుడు మన హృదయంలోంచి వచ్చే మాటే అది. ఆ మాట బాబా చెవిలో పడితే చాలు, ఆయన హృదయం కరిగిపోతుంది. మనం నిజంగా బాధల్లో ఉన్నప్పుడు ఆయన మన హృదయాన్ని చూసి మనకు కావాల్సిన దిక్కును చూపిస్తారు తల్లి. ఒక్కసారి నీవు బాబా మీద నమ్మకం పెంచుకుంటే ఏ బలం, ఏ బాధ, ఏ సమస్య నిన్ను గెలవలేదు తల్లి. బాబా నీతో ఉన్నప్పుడు నీ ఎదుట ఉండే అంధకారమే వెనక్కిపోతుంది. ఆయన చూపే మార్గం ఎప్పుడు కాంతితో నిండినది. తన ప్రేమతో మన హృదయం నిండిపోయి మనం కూడా మరొకరికి వెలుగు చూపగలగాలి. ఎప్పుడైతే నీవు ఉదయాన్నే కళ్ళు తెరిచి బాబా నీవు నన్ను చూసి కాపాడాలి అని బాబాకి అలా మనసులో అనుకుంటావో అప్పటి నుంచి నీ రోజు బాగానే జరుగుతుంది. బాబా గుడిలో వెలిగించే అగరబత్తి వాసన, అక్కడ వినిపించే గంటా శబ్దం, ఇవన్నీ మన ఆత్మకు శాంతినిస్తాయి. ఒక్కసారి బాబా పాదాల దగ్గర కూర్చొని నీ బాధలు ఆయన చెవుల్లో వేయి తల్లి. ఆయన సమాధానం చెప్పకపోయినా తన దృష్టిని నీపై పెడతారు. బాబా గారికి మన బాధలను ఎలా చెప్పుకోవాలో ఒక కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, ఒకరోజు బాబా దగ్గరకు వచ్చిన ఓ యువతి పేరు శివాని. డిగ్రీ చదువుతూనే ఉద్యోగం చేయాలనుకుంటోంది. ఇంట్లో పరిస్థితులు బాగోలేక ప్రతిరోజు ఏడుస్తూ బాబా వద్దకు వచ్చేది. ఏడ్చిన ప్రతిసారి ఒకే మాట తల్లి తను చెప్పేది, బాబా నన్ను నీ దారి మీద నడిపించు. 2 నెలల తర్వాత ఆమెకు ఓ పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది. ఎంతమంది అర్హుల మధ్య ఆమె సెలెక్ట్ అయింది. ఆ కంపెనీలో ఆమె చేసిన మొదటి రోజు ఆఫర్ లెటర్ మీద బాబా ఫోటో కనిపించింది. అదే బాబా గారి మహిమ తల్లి. తల్లి, మనం ఏమి కోరిక పెట్టినా బాబా ముందుగా మన హృదయాన్ని చూస్తారు. మనం నిజంగా మంచిగా ఉండాలనే ఆలోచన ఉంటే ఆయన మన ఆశయాలకు దిక్సూచి అవుతారు. కొన్నిసార్లు మన కోరికలు ఆలస్యం అవుతుంటాయి అంటే బాబా వాటికన్నా గొప్పదాన్ని ప్లాన్ చేస్తున్నారని అర్థం. నీవు ఓర్పుగా ఉండాలి తల్లి. ఒక వృద్ధురాలి జీవితంలో సాయిబాబా గారు చూపిన మహిమను ఒకసారి మనం విందాం తల్లి. ఒకసారి బాబా వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు, ఆమె పేరు కనకమ్మ. ఆమెకు పిల్లలెవరూ లేరు, తిండి పెట్టేవారు లేరు. అయినా ఆమె ప్రతి షిరిడి యాత్రలో బాబా పాదాల దగ్గర సీతాఫలం తేవడం మర్చిపోదు. ఒకసారి ఆమె పడిపోయి చెయ్యి విరిగింది. ఆ రాత్రే ఆమె కలలో బాబా వచ్చి ఆమె చేతి మీద చెయ్యి పెట్టి నిలబెట్టాడు. తెల్లవారుజామున ఆమె చెయ్యి పూర్తిగా సరిగ్గా పనిచేస్తోంది. అదే అమ్మ చెప్పిన సాక్షాత్కారం. తల్లి, నీకు ప్రస్తుతం బాధలు ఉంటే అవి కేవలం గౌప్యంగా నీ శక్తిని పెంచే సాధనగా ఉన్నాయి. బాబా నీవు బలంగా మారేలా, ధైర్యంగా నిలబడేలా ప్రయత్నిస్తారు. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో తల్లి, నీవు తలెత్తే ప్రతి కష్టం ఒకరోజు నీ విజయానికి కారణమవుతుంది. ఇలాంటి ఎన్నో బాబా చేసిన మహిమలు, కథలు ఉన్నాయి తల్లి. ప్రతి భక్తుడు అనుభవించిన బాబా లీలలు విన్నప్పుడు మన హృదయం నిండిపోతుంది. మనలో ఉండే భయాలు పోతాయి. ఎందుకంటే మనల్ని చూడగలడు ఒకడున్నాడు అనే భరోసా మనకు వస్తుంది. అదే భరోసా జీవితం మారడానికి మొదటి అడుగు అవుతుంది తల్లి. తల్లి, నీవు బాబాని కేవలం ప్రార్థించే వ్యక్తిగా కాకుండా నీ స్నేహితుడిగా, నీ తల్లిగా, నీ శక్తిగా భావిస్తే ఆయన్ను నీవు ప్రతిదినం నీ పక్కన అనుభూతి చెందగలవు. మనం ఆయన్ని పిలిచినప్పుడు స్పందించడమే గాక ముందే మన హృదయంలో నివాసం ఉంటారు. నీవు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆనందం రాకపోయినా, నీ హృదయంలో నిరాశ నిండిపోయినా బాబా దగ్గరకు వెళ్ళే మార్గం వదలవద్దు తల్లి. ఏ మార్గంలో అయినా బాబా మన ఆశలు వ్రేలల్లో పూరించగలడు. అవసరమైతే ఆయన కాలాన్నే వాల్చగలడు. ఒకసారి ఒక భక్తుడు సాయి నామస్మరణలో ఉన్నప్పుడు అటు బాబా మసీదులో ఉన్న పిల్ల కుక్కలకు నీళ్లు పోసి ఆ కుక్కకి అన్నం పెడితే అదే సాయినాథుని ఆజ్ఞ అని తెలిపాడు. నీవు చేసిన ప్రతి మంచితనం ఆయనకు చేరుతుంది తల్లి. నీవు చూపే ప్రతి ప్రేమ ఆయనకు సమర్పించే పుష్పమే. తల్లి, ఈరోజు నీవు ఏడుస్తున్నావనే అనుకో, నిన్ను ఎవరు పట్టించుకోలేదని భావిస్తున్నావు అనుకో.
కానీ నీ మౌనంలో కూడా బాబా మాట వింటారు. నీవు పడే ప్రతి కన్నీటి బిందువు బాబా పాదాల దగ్గర తడుస్తుంది తల్లి. నీ బాధలు ఒక్కరోజు ఆయన తుడిచేస్తాడు. అంతలో నీవు ఈ వీడియో చూస్తూ ఉంటే బాబా నిన్ను ఈ మాటలు వినిపించేలా చేశాడు. ఎందుకంటే నీవు ఎదుర్కొంటున్న పరీక్షకి ఇది బాబా సమాధానం. ఓ దిక్కు చూపించడమే కాదు తల్లి, ఈ వీడియో విన్న తర్వాత నీ జీవితంలో బాబా ఒక అద్భుతం జరిపిస్తాడు. చిత్తశుద్ధిగా నీవు ఒక్కసారి ఆయన్ని పిలువు. ఆయన నిన్ను వదలడు. నీవు చెప్తావు, బాబా ఏమైనా మంచి విషయాలు చెప్పు బాబా అని. అన్న మాటకి బదులు బాబా నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. తల్లి, నీవు ఏడవడం నీ బలహీనత కాదు, బాబా నీ బాధని తీసుకెళ్లాలని కోరుకుంటున్న సంకేతం. నీవు నమ్మినంత వరకే బాబా నీకు కనిపిస్తాడు. మరి ఇప్పుడు నుండే మొక్కు తల్లి, నీకు కావాల్సిన ఉత్తమ సమాధానం వస్తుంది బాబా రూపంలో. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే ఎవరైతే మన సాయిబాబా వర్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబా ఆశీస్సులను పొందండి. ఓం సాయిరామ్.